శ్రీగురుభ్యో నమః. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాదపంకజం జగద్గురుంశ్చ శృంగాద్రిస్థితాన్ వందేర్థసిద్ధయే ప్రమాణనఖనిర్భిన్నమహామోహామరారయే నమస్కుర్మో నృసింహాయ స్వప్రకాశచిదాత్మనే రజస్సత్వేన యద్ధంతి రజస్సత్వతమో గణం శృంగశైలచరన్నౌమి జగద్గురుపదాంబుజం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ గత భాగంలో సాంఖ్యయోగము ద్వితీయాధ్యాయాన్ని ముగించుకున్నాము. ఈరోజు తృతీయాధ్యాయమైన కర్మయోగంలోకి అడుగుపెట్టబోతున్నాము. ద్వితీయాధ్యాయంలో భగవానుడు చేసిన బోధన వల్ల అర్జునుడికి కొంత సందేహము కలిగింది. భగవానుడు కర్మయోగము నేర్పించాడు, కర్మ సన్యాసము నేర్పించారు. కర్మయోగము అంటే గత అధ్యాయంలో యోగము అని చెప్పేది ఏదైతే ఉందో, కర్మణ్యేవాధికారస్తే అనే మాటల వల్ల, మాతే సంగోస్త్వ కర్మణి ఇట్లాంటి మాటల వల్ల కర్మయోగాన్ని బోధించారు పరమాత్మ. కర్మ చేయాలి, నిస్సంగంగా చేయాలి, కర్మ చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి అనే విషయాన్ని కర్మయోగాన్ని నేర్పిస్తూ భగవంతుడు మాటలు చెప్పి ఉన్నారు. అలాగే జ్ఞానయోగాన్ని కూడా చెప్పున్నారు పరమాత్మ. దీన్నే గత అధ్యాయంలో సాంఖ్యబుద్ధి అని చెప్పి చెప్పున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పి అంతిమ లక్ష్యంగా చెప్పిన బ్రాహ్మీ స్థితిని చెప్తూ, అలాగే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ, అర్జున జ్ఞానయోగము కంటే ఈ కర్మ అవరమైనది, నీచమైనది, కర్మయోగము కంటే జ్ఞానయోగమే గొప్పది అని చెప్పి చెప్పున్నారు. అలాగే యావానర్థోదపాని అనే శ్లోకంలో కర్మల వల్ల ఏ ఫలం వస్తుందో ఆ ఫలాన్ని జ్ఞాన ఫలము అధిగమిస్తుంది, దానికంటే ఎక్కువైనది దాన్ని కలుపుకొని వెళ్తుంది అని చెప్పి చెప్పున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇలా కర్మయోగము జ్ఞానయోగము రెండింటినీ ఉపదేశించడం వల్ల అర్జునుడికి కొంత సందేహము కలిగింది. కాబట్టి ప్రశ్న చేస్తూ 3వ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాడు. జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కృష్ణ, నువ్వు చెప్పావు కదా దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ అని చెప్పి. బుద్ధియోగమే కర్మ కంటే గొప్పదైతే మరి ఘోరమైన కర్మ, ఇది అంత మంచి కర్మగా కూడా కాదు కదా, ఇప్పుడు ఏదో యజ్ఞమో యాగమో కాదు, యుద్ధము, స్వజన హింస. మరి జ్ఞానయోగము కర్మయోగం కంటే అంత గొప్పదైతే మరి నన్ను కర్మనే చేయమని చెప్పి ఎందుకు చెప్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాం. నీ మాటలు కలగాపులగమవుతున్నాయి నా మనస్సులో. నువ్వు జ్ఞానయోగం చెప్తున్నావా కర్మయోగం చెప్తున్నావో నాకు తెలియట్లేదు. కాబట్టి ఏకం నిశ్చిత్య, ఒకదాన్ని నిశ్చయించి ఒకదాన్ని ఖాయం చేసి నాకు ఏన శ్రేయోహం ఆప్నుయాం, ఏది ఈ రెండిట్లో నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి ఖాయంగా తేల్చి చెప్పవలసింది అని చెప్పి అర్జునుడు అడగగా భగవానుడు మాట్లాడడాన్ని ప్రారంభిస్తున్నారు. లోకేస్మిన్ ద్వివిధానిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, నేను పూర్వకాలంలో నేను ద్వివిధానిష్ఠ ప్రోక్త, నేను 2 విధాలైన మార్గములను నేను ఉపదేశించి ఉన్నాను. ఏమిటంటే అవి యోగులకు కర్మయోగము, సాంఖ్యులకు జ్ఞాన మార్గము. జ్ఞానయోగము సాంఖ్యులకు, యోగులకు కర్మయోగము. ఈ 2 మార్గాల్ని నేను పూర్వము ఉపదేశించి ఉన్నాను. పూర్వం అంటే ఎప్పుడు? మరి భగవద్గీతలో అట్లా చేసినట్టు లేదు కదా. అంటే సర్గాదో ప్రజా సృష్ట్వా తాసాం అభ్యుదయ నిశ్రేయస ప్రాప్తి సాధనం వేదార్థ సంప్రదాయం ఆవిష్కృర్వత మయా అని చెప్పారు ఇక్కడ శంకర భగవత్పాదులు. సృష్టి పూర్వకాలంలో ప్రజోత్పత్తి చేసిన తర్వాత ఏ వేదముఖం ద్వారా నేను చెప్పాను అది పురా అంటే ఆ పూర్వకాలంలో. మరి మయా, నేను అంటే ఎవరు? దేవకీ పుత్రుడైన కృష్ణుడా. భగవద్గీతలో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి అస్మచ్చబ్దం వాడినప్పుడు దేవకీ పుత్రుడైన కృష్ణుడు మాత్రమే కాదు, చాలా మాటలు అట్లా చూసుకుంటే అనుపపన్నం అవ్వాలి. మరి సృష్టి ఆదిలో ప్రజల్ని సృష్టించి వేదముఖంగా వాళ్ళకి
శ్రేయఃప్రాప్తి బోధనం చేసినప్పుడు దేవకీ పుత్రుడైన కృష్ణుడు అప్పుడు లేడు కదా మరి. కాబట్టి అక్కడ మయాకి ఏం చెప్పుకోవాలంటే సర్వజ్ఞన ఈశ్వరేణ అని చెప్పి చెప్పుకోవాలి. ఈశ్వరుడనైన నేను, ప్రతి దగ్గర నేను అంటే కృష్ణుడే కాదు, దేవకీ పుత్రుడైన కృష్ణుడు మాత్రమే కాదు. ఇక్కడ మయా అంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు. అట్లాంటి నేను పూర్వము చేశాను. ఏం చేశాను? జ్ఞానయోగేన సాంఖ్యానాం. సాంఖ్యులంటే ఎవరు? బ్రహ్మచర్యాదేవ కృత సన్యాసానాం వేదాంత విజ్ఞాన సునిష్ఠితానాం బ్రహ్మణ్యేవ అవస్థితానాం నిష్ఠ. సాంఖ్యులు అంటే నేరుగా మొదటి నుంచే జ్ఞాన మార్గంలో మొదలుపెట్టిన వాళ్ళు, బ్రహ్మచర్యం నుండే సన్యాసాన్ని అలవరుచుకున్న వాళ్ళు, వేదాంత జ్ఞానంలో రూఢి పొందిన వాళ్ళు, బ్రహ్మణి ఏవ అవస్థితానం, బ్రహ్మనిష్టని పొందిన వాళ్ళు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని ఏదైతే చెప్పారో ఆ బ్రాహ్మీ స్థితిని పొందేసిన వాళ్ళు సాంఖ్యులు. వాళ్ళకి జ్ఞానయోగాన్ని ఉపదేశించాను. అలాగే కర్మయోగేన యోగినాం, యోగులు అంటే ఇంకా సాధన మార్గంలో ఉన్నవాళ్ళు, వీళ్ళకి నేను కర్మయోగాన్ని ఉపదేశించాను. కర్మైవ యోగ కర్మయోగ, కర్మనే యోగంగా చేసే మార్గము కర్మయోగము. యోగులకు నేను ఈ కర్మ మార్గాన్ని ఉపదేశించాను. బ్రహ్మస్థితులైన వాళ్ళకి నేను జ్ఞాన మార్గాన్ని ఉపదేశించాను. కాబట్టే చెప్పేది ఏంటంటే వచ్చే శ్లోకాల్లో జ్ఞాన మార్గానికి కావలసిన శుద్ధి కర్మ వల్లనే వస్తుంది. జ్ఞానానికి కావలసిన శుద్ధి కావాలంటే కర్మ ద్వారానే అది సాధ్యము అనే విషయాల్ని చెప్పడానికి వచ్చే 10-15 శ్లోకాల్లో భగవానుడు చెప్తున్నారనమాట. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన అని చెప్పి బృహదారణ్యంలో కూడా అది వేద విధానము. ఏదే బ్రాహ్మణ వివిదిషంతి, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఏం చేసి పొందాలంటే యజ్ఞేన దానేన తపసా అనాశకేన, యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ చేయాలి. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం కార్యమేవ తత్ అని చెప్పి చెప్తారు భగవానుడు 18వ అధ్యాయంలో. కాబట్టి జ్ఞానప్రాప్తి కావాలనుకునే వాళ్ళు ముందు యజ్ఞదాన తప ప్రముఖమైన కర్మల్ని చేయవలసిందే, అది తప్పదు అని చెప్పి చూపిస్తున్నారు కృష్ణ పరమాత్మ. మరి ఇంకో ప్రశ్న ఉంది. మరి కర్మ బంధకారణం కదా, జ్ఞానమేమో మోక్షానికి దారి తీస్తుంది కదా, మరి బంధకారణాన్ని అనుష్ఠిస్తే మోక్ష కారణం ఎలా వస్తుంది అని చెప్పంటే ఈ కర్మని వదిలేస్తే పోతుంది కదా అని చెప్పంటే అక్కడ భగవానుడు చెప్తున్నారు. నకర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, కర్మలు చేయకుండానే నైష్కర్మ్యము సిద్ధించదు, సన్యాసం చేయడం వల్లనే జ్ఞానము సిద్ధించదు. కర్మనెందుకు తీసేయడానికి లేదు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిలేర్గుణై. ఏ ఒక్కళ్ళు కూడా క్షణమాత్రము కూడా కర్మ చేయకుండా ఉండలేరు, ఏదో ఒక క్రియని చేస్తూనే ఉంటారు. లేదు నేను నా ఇంద్రియాల్ని నేను ఆపేసుకుంటాను అని చెప్పి అనుకుంటే అది కూడా కుదరదు. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఎవరైతే వాక్పాణి పాదాదుల్ని నియమించుకొని మనస్సులో మాత్రం ఆ ఇంద్రియ భోగాల్లో ఉండే సుఖాల్ని, విషయానుభవంలో వచ్చే సుఖాన్ని ఆలోచిస్తూ ఉంటారో అతడు మిథ్యాచారుడు, మిథ్యావాది అని చెప్పి తెలుసుకోవాలి. అట్లాంటి మార్గము మనకి ఇష్టము కాదు. కాబట్టి ఏం చేయాలి? యస్తింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అసలు ఇంద్రియాలకే విషయాల పట్ల కాంక్షని ఛేదించాలి. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఎవరైతే మనస్సు ద్వారా ఇంద్రియాలని నిగ్రహించి అసంగుడై శక్తి లేకుండా మొదలు పెడతారో అట్లాంటి కర్మయోగి అసక్తుడు అతడు విశిష్యతే, అతడు విశేషించి శ్రేష్ఠుడు అని చెప్పి అంటారు. కాబట్టి అర్జున, నువ్వేం చేస్తావంటే నియతం కురు కర్మత్వం, నీకు నియతమైన కర్మని, నీకు విహితమైన కర్మని చేయి. కర్మజ్యాయో హ్యకర్మణః, కర్మ మానేయడం కంటే కర్మని అనుష్ఠించడమే చాలా శ్రేష్టమైనది. శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణః, వాటికే కాదు నీ శరీరాన్ని నిలుపుకోవడానికి కూడా నీకు కర్మ ఎంతో అవసరం. అన్నపానాదులు, అశనాపిపాసులు ఇవన్నీ ఎంతో అవసరము నీకు శరీరాన్ని నిలుపుకోవడానికి కూడా. కాబట్టి తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర, కాబట్టి కర్మని నువ్వు ఆచరించవలసిందే, కర్మని వదిలేయడానికి లేదు. కాకపోతే ముక్త సంఘరహితుడవై ఆచరించు. మరి ఈ బంధనం సంగతి ఏంటి? కర్మము ఎలాగో బంధిస్తుంది కదా, మరి ఆ బంధనాన్ని తప్పించుకోవడం ఎలాగా అని అడిగితే పూర్వపక్షం చేస్తే పరమాత్మ చెప్తున్నారు. అప్పుడు
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఇక్కడి నుంచి 2-3 శ్లోకాలు 4-5 శ్లోకాల వరకు పరమాత్మ యజ్ఞ వ్యవస్థని బాగా విడమరిచి వర్ణిస్తున్నారు మనకి. అర్జున, యజ్ఞార్థాత్ అన్యత్ర కర్మణ లోకోయం కర్మబంధన. యజ్ఞము కాకుండా చేసే తక్కిన కర్మ బంధిస్తుంది. దీనికి వివరణ, యజ్ఞం అంటే ఏంటి అది చెప్పుకోవాలి కదా. యజ్ఞో వై విష్ణు అని చెప్పి శృతి. యజ్ఞము అంటే విష్ణు అంటే ఇక్కడ చతుర్బాహు అయిన విష్ణువు కాదు, ఈశ్వరుడు ఇక్కడ యజ్ఞము అంటే. కాబట్టి ఈశ్వరార్థము చేసిన కర్మ, ఈశ్వరార్థము ఈశ్వర సమర్పణగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ బంధించదు. సమాచర అని చెప్పి అన్నారు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అన్నారు. ఇక్కడ మధుసూదన సరస్వతి వారు చాలా చక్కని నిర్వచనం ఇచ్చారు. ఆచర అంటే సరిపోతుంది కదా, సమ్యక్ ఆచర సమాచర అని చెప్పి ఉపసర్గ ఎందుకంటే శాస్త్రోక్త ప్రకారేణ శ్రద్ధయా, శాస్త్రం చెప్పినట్టుగానే చేయాలి, శ్రద్ధతో చేయాలి. అట్లా చేసిన ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మలు బంధించవు. మరి ఈ యజ్ఞం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా విధానం చేయడం జరిగింది అంటే, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ అని చెప్పి పురాతనంగా జరిగిన ఒక వ్యవస్థని చెప్తున్నారు పరమాత్మ. ప్రజాపతి సృష్టి ఆదిలో యజ్ఞాలను ప్రజలను సృష్టించి వాళ్ళకి చెప్పారంట, అనేన ప్రసవిష్యధ్వం, దీని ద్వారా మీరు శ్రేయస్సుని పొందండి. ఏష వహ ఇష్టకామధుక్, ఈ యజ్ఞమే మీకు ఇష్టకామధుక్, మీకు కావాల్సిన వాటినెల్లా పండిస్తుంది, మీకు కావాల్సిన మీ కామాలన్నిటినీ తీరుస్తుంది, కామధేనువు వంటిది అని చెప్పారు. అయితే మనకి మళ్ళీ ఇక్కడ ఒక సంశయం రావచ్చు. ఈ యజ్ఞాలు నిత్యకర్మలు కదా, నిత్యకర్మలు అంటే ఏమిటి? పాపము రాకుండా ఉండాలంటే చేయాలి. ఇప్పుడు సంధ్యావందనం చేయడం వల్ల వచ్చేది అంత ఏం లేదు, సంధ్యావందనం చేయకపోతే పాపం వస్తుంది ఉపనయనమైన వాళ్ళకి. అట్లానే భూతయజ్ఞము మనుష్యయజ్ఞము ఇవి చేయకపోతే పాపం వస్తుంది, చేయడం వల్ల వస్తుందో అని చెప్పి ఏం చెప్పలేదు. మరి ఇవి నిత్యకర్మలు చేస్తే మనకి వేరే నిత్యకర్మలు కాకుండా కామ్యకర్మలు అని చెప్పున్నాయి. ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి కర్మ చేస్తారు. ఇప్పుడు ఏదో ధనాన్ని కాంక్షించి సత్యనారాయణ వ్రతము, ఏదో ఇంకో దాన్ని కాంక్షించి ఏదో లక్ష్మీ వ్రతము, ఇట్లాంటి కామ్యకర్మలు వేరే ఉన్నాయి. కామించిన దాన్ని ఇచ్చేవి కామ్యకర్మలు. మరి ఈ నిత్యకర్మలు పాప ప్రతిబంధకాలు మాత్రమే అవుతే ఇవి ఇష్టకామధుక్కు ఎలా అవుతుంది? ఇవి మనకి ఇష్టమొచ్చిన వాటిని ఎలా తీరుస్తాయి, కామాలను ఎట్లా తీరుస్తాయి అంటే దీనికి చక్కగా ఆపస్తంభ సూత్రం ఒకటి ఉంది ప్రమాణంగా. తద్యథామ్రే ఫలార్థే నిమిత్తే ఛాయాగంధో అనూత్పద్యేతే ఏవం ధర్మం చర్యమాణం అర్థాః అనూత్పద్యంతే నోచేత్ అనూత్పద్యంతే న ధర్మః నిర్భవతి అని చెప్పి ఆపస్తంభ సూత్రాల్లో ఒక మాట ఉంది. ఎలాగైతే మనము మామిడి చెట్టుని నాటినప్పుడు మనం ఫలం కోరి నాటుతాము, మనకి పండ్లు వస్తాయని చెప్పి ఆ చెట్టుని నాటుతాము. కాకపోతే చెట్టుని నాటినందువల్ల ఛాయ, మనకి నీడ, సుగంధము రెండు ఎలాగైతే దాన్ని అనుసరించి అబ్బుతున్నాయో అలాగే ఆచరింపబడిన ధర్మాన్ని పురస్కరించుకొని వేరే అర్థాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు, ధర్మ హాని జరగట్లేదు కదా అని చెప్పి అంటారు. కాబట్టి ఇంతో కొంత అనుసారిత్వము చెప్పున్నారు కామాలకి, నిత్యకర్మలకి కొంత అనుసారిత్వము చెప్పున్నారు కామ్యకర్మలకి. కాబట్టి దేవాన్ భావయతానేన, మీరు యజ్ఞాల ద్వారా మీరు దేవతల్ని ఆరాధించండి. తే దేవా భావయంతు వహ, ఆ దేవతలు మిమ్మల్ని పోషిస్తారు. పరస్పరం భావయంత శ్రేయః పరమవాప్స్యథ, ఇట్లాగా పరస్పర వృద్ధి జరుగుతూ మీ ఇరువురు దేవతలు మీరు కూడా యజమానులు కూడా శ్రేయస్సుని పొందండి అని చెప్పి పూర్వము ప్రజాపతి చేసిన ఆజ్ఞ. కాబట్టి ఈ కర్మల్ని యజ్ఞప్రసాదంగా స్వీకరించడము, ఈ యజ్ఞము చేయడం ద్వారా మనకి అబ్బిన దానిని ఆ దేవతలు ప్రసాదించిన ప్రసాదంగా భావించి చేయడము శ్రేష్టము అని చెప్పి ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. యజ్ఞము చేయడము వల్ల ఇష్టమైన భోగాల్ని దేవతలు మనకి అనుగ్రహిస్తారు యజ్ఞానికి తగిన ఫలంగా. ఆ ఇచ్చిన దానిని మనము వారికి అర్పించకుండా భోగించినట్లయితే, మనకి వచ్చిన భోగాల్ని దేవతలకి తిరిగి సమర్పించకుండా మనము అనుభవించినట్లయితే స్తేన ఏవ సహా, అట్లాంటి వాడు దొంగ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఎవరి వల్లనైతే
ఈ భోగము కలిగిందో, ఎవరి వల్లనైతే ఈ కామము తీరిందో వారికి దీంట్లో కొంత భాగాన్ని అర్పించకపోతే అతడు దొంగ కింద లెక్క. కాబట్టి ఏం చేయాలి? యజ్ఞశిష్టాశిన సంత ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్ట అశిన సంత, సత్పురుషులు ఏం చేస్తారంటే యజ్ఞశేషాన్ని వారు స్వీకరిస్తారు. యజ్ఞం చేసి ఆ ఫలం వచ్చినాక కొంత దానికి దేవతలకు అర్పణం చేశాక దానికి మిగిలిన శేషాన్ని వారు అనుభవిస్తారు. వాళ్ళు అట్లా అనుభవించడం ద్వారా ఏం జరుగుతుంది? ముచ్యతే సర్వకిల్బిషై, వాళ్ళకి పాపాలు వదులుతాయి, పాప విముక్తి జరుగుతుంది. దేవయజ్ఞము చేశాక మిగిలిన హవిర్భాగాన్ని అమృతము అని చెప్పి అంటారు. అదే యజ్ఞశిష్టము. దాన్ని స్వీకరించిన వాళ్ళు, అలాగే మామూలుగానే యజ్ఞశేషాన్ని స్వీకరించిన వాళ్ళు పాప విముక్తులు అవుతారు. వాళ్ళకి పాపాలు విడిపోతాయి, వదిలిపోతాయి అని చెప్పి అన్నారు. అయితే మనకి మళ్ళీ ఇక్కడ సందేహం రావాలి. యజ్ఞంలో పాపం ఏముంది? పాపాలు విడిపోతున్నాయి అంటే పాపం వచ్చి ఉండాలి కదా. యజ్ఞంలో పాపాలు ఏమున్నాయి అంటే గార్హస్థ్యంలో తప్పని 5 పాపాలు చెప్పారు. చుల్యాది పంచసూనాలు అని చెప్పి. పంచసూనా గృహస్థస్య చుల్లి పేషణ్యుపస్కర ఖండనీ చోదకుంభశ్చ బాధ్యతే యాస్తు వాహయన్ అని చెప్పి మనుస్మృతిలో ఒక మాట చెప్పున్నారు. గృహస్థులకి ఈ 5 పంచసూనా, సూనా అంటే హింస, 5 హింసలు తప్పవు. అవి చుల్లి, పేషణి, ఉపస్కర, ఖండని, ఉదకుంభము. ఈ 5. చుల్లి అంటే పొయ్యి, పేషణి అంటే అరగదీసే రాయి, ఉపస్కరము అంటే చీపురు చాట మొదలైన సాధనాలు, ఇంటి పనులకు వాడుకుండే సాధనాలు, ఖండని రోలు, ఉదకుంభము నీటి కుండ. వీటిలన్నిట్లో ఎక్కడో అక్కడ హింస జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ నీటి కుండలో కొన్ని ఏవో పురుగులు పడిపోయి చచ్చిపోతాయి, పొయ్యిలో పడి కొన్ని ప్రాణులు చచ్చిపోతాయి, అలాగే చిమ్మేటప్పుడు కొన్ని ప్రాణులు చనిపోతాయి. అలా కాబట్టి ఈ 5 హింస ఎట్లాంటి గృహస్థుకైనా తప్పదు, గృహస్థునికి గార్హస్థ్యంలో తప్పదు అని చెప్పి చెప్పున్నారు. కాబట్టి సహజంగా యజ్ఞాలతో పాటు గార్హస్థ్యంతో పాటు వచ్చే ఈ దోషాలు యజ్ఞశేషాన్ని స్వీకరించే వాళ్ళకి, యజ్ఞ ప్రసాదంగా భోగాల్ని స్వీకరించే వాళ్ళకి అంటవు అని చెప్పి అన్నారు. భుంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే స్వార్థము కోసమే భోగాల్ని తయారు చేసుకుని తింటారో, ఇక్కడ అన్నాన్ని ఉపలక్షణంగా చెప్పారు. ఎవరైతే స్వార్థం కోసమే వండి తింటారో, అంటే భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము ఇట్లాంటివి చేయరు, వాటి కోసము వండరు, స్వార్థము ఆత్మంభరాహ అని చెప్పి అంటారు శంకరులు. ఇక్కడ వాళ్ళ పొట్ట నింపుకోవడం కోసం ఎవరైతే వండుకుంటారో తే అఘం భుంజంతి, వాళ్ళు పాపాన్ని తింటున్నారు. ఇది కూడా భగవంతుడు కల్పించింది కాదు, ఋగ్వేదంలో ముందరే చెప్పున్నారు. మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. ఎవరైతే వేరే వాళ్ళ కోసం వండరో, స్వీయంగా చేసుకొని తింటారో అతడు చచ్చిపోయినట్టు లెక్క, అతడు మరణించినట్టు లెక్క. వధ ఇత్సతస్య అని చెప్పి అనింది వేదము. అతడు అర్యమ అంటే దేవతని, ఈశ్వరుడిని అతడు పోషించట్లేదు. నో సఖాయం, పోనీ తనకి కావలసిన వాళ్ళకు కూడా ఒక ముద్దు పెట్టట్లేదు. కేవలాఘో భవతి కేవలాది, అతడు కేవలంగా పాపాన్ని మాత్రమే తింటున్నాడు అని చెప్పి వేదమాతే చెప్పింది. దాన్ని ఇక్కడ అనుదిస్తున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి పరమాత్మ చెప్తున్నారు అందరూ యజ్ఞాన్ని తప్పకుండా అనుష్ఠించి తీరాలి, పంచయజ్ఞాలు చేయాలి అని చెప్పి చెప్తూ, చేయడం వల్ల ఇది సృష్టి క్రమము కూడా. సృష్టిలో ఒక యజ్ఞ వ్యవస్థ ఏర్పడి ఉంది. ఆ వ్యవస్థని 2 శ్లోకాల్లో వివరిస్తున్నారు పరమాత్మ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పి చెప్పున్నారు. ఇది ఒక వరస. ప్రాణులు వర్ధిల్లాలి, ప్రాణులు వృద్ధి చెందాలి అంటే అది అన్నాత్, అది అన్నము ద్వారానే జరుగుతుంది. ఈ అన్నము రావాలంటే దానికి పర్జన్యము కావాలి. పర్జన్యం అంటే యజ్ఞాల ద్వారా ఉత్పాదింపబడే వర్షము. మరి ఈ పర్జన్యము దేని వల్ల వస్తుంది? యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యము యజ్ఞము వల్ల వస్తుంది. యజ్ఞ కర్మ సముద్భవ, విహితమైన కర్మలలో నిత్యం చేయాల్సిన కర్మల్లో యజ్ఞం ఉంది కాబట్టి కర్మ విధానం ద్వారా యజ్ఞము కలుగుతుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, ఈ విహితమైన కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్రహ్మ శబ్దానికి చాలా అర్థాలున్నాయి. ధర్మం అని చెప్పి, వేదాలు అని చెప్పి, జ్ఞానము అని చెప్పి. ఇక్కడ వేదాలు, బ్రహ్మ అంటే వేదాలు మనకి కర్మని విధానం చేస్తాయి, విధి నిషేధాలు చేస్తాయి వేదాలు. కాబట్టి ఈ కర్మ వేదాల నుంచి వస్తాయి.
వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మాక్షర సముద్భవం, అక్షర పరబ్రహ్మం, అక్షరమైన పరబ్రహ్మము నుండి వచ్చాయి. దీన్నే మనకి వేదంలో చెప్పారు. అస్య మహతో భూతస్య నిశ్వసితమేద దృగ్వేదో యజుర్వేద సామవేథోధర్వాంగిరసః అని చెప్పి 4 వేదాలు ఆ మహాభూతము ప్రధానమైన పరమాత్మ, ప్రధానభూతమైన పురాతన వస్తువైన పరమాత్మ యొక్క నిశ్వసితంగా వచ్చాయి అని చెప్పి, వేదాలు పరమాత్మ నుండి ఉద్భవించాయి అని చెప్పి చెప్పారు. కాబట్టి అలాగా పరమాత్మ నుండి భూతాల వరకు ఈ సర్వజగత్తు, సకల చరాచర సృష్టి మొత్తము ఒక క్రమంలో, ఒక వ్యవస్థలో నడుస్తోంది. దీన్నే మనకి మనుస్మృతిలో క్లుప్తీకరించి చెప్పారు. అగ్నో ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః. యజ్ఞం చేయడం వల్ల అగ్నిలో ఆహుతులు వేస్తాము. ఆ వేసిన ఆహుతుల్లో ఉండే శక్తి వెళ్ళి ఆదిత్య మండలం దగ్గరికి వెళ్ళి ఆదిత్య దేవతను అవి చేరుతాయి. అప్పుడు ఆ ఆదిత్యుడి ద్వారా వృష్టి కలుగుతుంది, వృష్టి ద్వారా అన్నము, అన్నం ద్వారా ప్రజలు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది వ్యవస్థ. ఇది ప్రవర్తితం చక్రం, ఇలా ప్రవర్తించిన యజ్ఞ చక్రము ఇది. కాకపోతే దీన్ని అనుష్ఠించని వాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఇహయః, ఎవరైతే ఈ క్రమాన్ని అనుసరించి స్వధర్మమైన, నియతధర్మమైన, విహిత కర్మములైన యజ్ఞాల్ని ఎవరైతే చేయరో, దేవ మనుష్య పితృభూత మొదలైన యజ్ఞాల్ని ఎవరైతే చేయరో, అతడికి కృష్ణ పరమాత్మ 2 పేర్లు పెట్టారు. అఘాయు ఇంద్రియారామ. అఘాయు అతడి ఆయుష్యమే పాపపూరితమైనది. ఇంద్రియారామ ఇంద్రియలోలుడు, ఇంద్రియాల ద్వారానే ఆనందాన్ని అనుభవించేవాడు. మోఘం పార్థ సజీవతే. పార్థ అతడు బ్రతకడమే వృథా, అతడు వ్యర్థంగా బ్రతుకుతున్నాడు, వ్యర్థజీవి అని చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు పూర్వం చెప్పారు కదా, ఇప్పుడు తస్య కార్యన్న విద్యతే అని చెప్పి చెప్పబోతున్నారు. కర్మ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా పరమాత్మ ముందర చెప్పున్నారు కదా. ఇక్కడే మనం గమనించాలి. ఇతడు ఇంద్రియారాముడు, జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి ఇంద్రియముల ద్వారా ఆనందాన్ని అనుభవించేవాళ్ళు. నిజం చెప్పాలంటే మనమందరము కూడా అదే వ్యవస్థలో ఉన్నాము, అదే అవస్థలో కూడా ఉన్నాము. ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఉన్నట్లయితే ఈ యజ్ఞ వ్యవస్థని, ఈ చక్రాన్ని తప్పకుండా అనువర్తించాలి. కాకపోతే వచ్చే శ్లోకంలో చెప్తారు, యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యన్న విద్యతే. కాకపోతే ఆత్మరతి, ఈ రంధాతు, ఈ 2 పదాలు ఆరావం గాని రతి గాని వచ్చింది ఒకటే ధాతువు నుండి. ఆత్మలోనే రమించగలిగేవాడు. ఈ మొదట్లో చెప్పిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఇంద్రియారాములు. ఇంద్రియాల ద్వారా వచ్చే అనుభవాలతోనే వాళ్ళు ఆనందించవలసి వస్తుంది. కాకపోతే ఆత్మజ్ఞానం పొందినవాడు ఆత్మరతుడై ఉంటాడు, ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు, ఇంద్రియాల అవసరం లేదు. కాబట్టి అతడికి తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యతే అంటే అతడికి చేయవలసిన పని, కర్తవ్యం అంటూ ప్రధానంగా చేసి తీరాలి అని చెప్పి ఏమీ లేదు. ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవించే అవస్థలుంటే ఈ యజ్ఞ వ్యవస్థనే, కర్మల్ని తప్పకుండా చేయాలి. అదే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మలోనే రమించే అవస్థ వస్తే చేయాల్సిన కర్మ లేదు, చేయకూడని కర్మ లేదు. కాబట్టి ఒక్క మాటలో ఈ అధికరణాన్ని మొత్తం చెప్పాలంటే క్లుప్తీకరించి చెప్తున్నారు భగవత్పాదులు. తస్మాత్ అజ్ఞేన అధికృతేన కర్తవ్యమేవ కర్మ ఇది ప్రకరణార్థః. కాబట్టి కిం కర్మణి ఘోరే మాం నియోజేసి అని చెప్పి అడిగావు కదా అర్జున, మరి నన్ను జ్ఞానమే శ్రేష్టమైతే మరి నన్ను కర్మ ఎందుకు చేయమంటున్నావు అని చెప్పి అడిగావు కదా. ఇందుకు అజ్ఞేన అధికృతేన కర్తవ్యమేవ, జ్ఞానము పొందని అధికారము కలిగిన వాడు, అధికారి చేయాల్సిన వాడు జ్ఞానము పొందని వాడైతే కర్తవ్యమేవ, కర్మని చేసి తీరాలి. జ్ఞానము పొందాకనే కర్మ చేయాలా వదిలేయాలా అనే విచారణ, అనే మీమాంస మొదలవుతుంది తప్ప, అజ్ఞుడైన వాడు, జ్ఞానాన్ని ఇదివరకు పొందని వాడు, అధికారి, చేయవలసిన వాడు, ఎవరికైతే వేదము కర్మని విధించిందో అట్లాంటి వాడు కర్మని చేసి తీరాలి. కాకపోతే ఆత్మతృప్తుడైన వాడు, నైవతస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన అంటారు పరమాత్మ. ఆత్మరతి పొందినవాడు, జ్ఞానాన్ని పొందినవాడు, అతను చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, అతనికి రెండిటి వల్ల ప్రయోజనాలు లేవు. కాబట్టి అర్జున, నువ్వు ఆ స్థితికి చేరుకోవాల్సింది. కాబట్టి తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కాబట్టి నువ్వు దీనికి ఏం చేస్తావంటే, నువ్వు కర్మని ఆచరించు, కాకపోతే అసక్తుడవై ఆచరించు, దాన్ని యందు రాగముతో ఆచరించకు. అట్లా కర్మను ఆచరిస్తే నువ్వు కాలక్రమంలో
పరమాప్నోతి పురుష, పరమపురుషుడిని పొందుతావు, అతనితో ఐక్యాన్ని చెందుతావు, సాయుధ్యం కలుగుతుంది, జ్ఞానం నీకు అప్పుడు కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. వెంటనే మనకి శంక వస్తుంది, ఇది ఎవరైనా చేశారా ఇది వరకు అని చెప్పి. కర్మణైవ హి సంసిద్ధి మాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. ఉన్నారు అర్జున, ఈ కర్మ మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని పొంది పరమపదాన్ని పొందిన వాళ్ళు, సాయుధ్యాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. జనకాదులు, జనక మహారాజు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయాన్ని మనము వచ్చే భాగంలో చర్చించుకుందాము అని చెప్పి విన్నవిస్తూ, వాళ్ళు ఏం చేస్తే ఆ జ్ఞానాన్ని పొందారు, ఈ వరస ఏమిటి, కర్మని అనుష్ఠించాల్సిన విధానం ఎలా చేస్తే ఆసక్తమవుతుంది, ఇట్లాంటి విషయాల్ని మనము వచ్చే భాగంలో తెలుసుకుందాము. అంతవరకు స్వస్తి. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం.